శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆజుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మసుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం కృష్ణపక్షము సరియగు తేదీ 22 శుక్రవారము సప్తమి రాత్రి 8:35 వరకు ఉంది. సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:40 వరకు ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రం కూడాను రాత్రి 8:20 వరకు ఉంది. వర్జము 8:32 నుంచి ఉదయం 10:12 వరకు ఉంది. అలాగే బ్రహ్మయోగము భవకరణము అనేటువంటిది ఉంది. దుర్ముహూర్తం అనేటువంటి 8:49 నుండి 9:56 వరకు ఉంది. ఇక నేటి రాశి ఫలాల గురించి దినఫలం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి చాలా యోగ్యంగాను ఆమోదయోగ్యంగా ఉంటూ ఉంటుంది. సకల విధాలైనటువంటి కార్యాదులన్నీ కూడాను పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను ఎలాంటి ఆలస్యం లేకుండా సకల విధాల కార్యాలని కూడాను దిగ్విజయంగా పరిపూర్తి చేసి సుఖంగా సాగుతూ ఉంటుంటారు. వృషభ రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయంగానే ఉన్నది. గోచార రీత్యా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికి కూడాను వీరికి రాహుకేతువుల యొక్క గ్రహాదులు రెండు కూడాను కొంచెం ఆనుకూల్యంగా ఉండడం, రవిగ్రహం అనేటువంటి ఆనుకూల్యంగా ఉండడం వల్ల పరిస్థితుల్లో కొంత మార్పు ఏర్పడేసి సకాలంలోనే పనులు పరిపూర్తి చేసుకుంటుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండాను పనులన్నీ కూడా పరిపూర్తి చేసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిథున రాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉన్నది. పనులన్నీ కూడాను చాలా త్వరితగతిగా పరిపూర్తి చేసుకునేసి అన్ని కార్యాదుల్లో కూడాను ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి చేస్తూ ఉంటారు. నూతన వాహన యోగం కూడాను గురించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా ఆమోదయోగ్యంగా జాతకం అనేటువంటిది ఉన్నది. వీరికి పనులన్నీ కూడాను సక్రమమైన పద్ధతిలో పరిపూర్తి చేసుకుంటారు. స్థిరాస్తులు వృద్ధి పొందించుకుంటుంటారు. ఆర్థికపరమైనటువంటి పరిపుష్టితో ముందుకు సాగుతూ ఉంటారు. పై అధికారుల యొక్క మన్ననలను కూడాను పొంది మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. సింహరాశి ఈ రాశి వారికి కూడాను మిశ్రమంగా కొంత మంచి ఫలితము, కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితం అనేటువంటిగా ఉంటూ ఉంటుంది. వీరు కాస్త ఆలోచించి పనుల్లో పరిపూర్తి చేసుకోవాలి. కొంతమేర ఇబ్బందికరంగా వాతావరణం అనేటువంటిది ఇతరుల ద్వారా మీకు ఏర్పడవచ్చు. దానితో మీరు చాలా తక్కువగా మాట్లాడి మౌనంగా ఉండి పనులు అనేటువంటి పరిపూర్తి చేసుకోండి. దానివల్ల పనులన్నీ కూడాను సక్రమంగా పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. కన్యా రాశి ఈ రాశి వారికి చాలా సుదూర ప్రయాణాదులు ఆర్థికపరమైనటువంటి బాగానే ఉంటుంది, కానీ మనస్సు చికాకులుగా ఉండడం, వీరు చేస్తున్నటువంటి పనుల్లో కూడాను చాలా ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది. దానివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లేక కొంత శారీరకంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి. మీకు ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి సాగవు. తులారాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను ఎలాంటి జాప్యం అనేటువంటిది జరగకుండా అన్ని పనులు సకాలంలో పరిపూర్తి చేస్తారు. స్త్రీ మూలకంగా మీకు ధనలాభం అనేటువంటిది కూడాను సిద్ధిస్తూ ఉంటుంది. నూతన వాహన యోగానికి కూడాను ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటుంటారు. స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడానికి కూడాను ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సాగుతూ ఉంటాయి. వారు చేపట్టబోయేటువంటి పనులలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండాను అన్ని జాగ్రత్తలు వహించడం, అలాగే ఇతరుల యొక్క మన్నలను పొందుకోవడానికి అధిక శ్రమ పడేసి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటుంటారు. ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఆరోగ్యంగా సంపూర్ణమైనటువంటి పనులు అనేటువంటివి సక్రమంగా సాగుతూ ఆనందంగా ఉల్లాసంగా నేటు కాలం అనేటువంటిది గడుపుతూ ఉంటారు. దైవ చింతన అనేటువంటిది చేస్తూ ఉంటారు. అవి చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు. మకర రాశి ఈ రాశి వారికి చాలా మిశ్రమంగా ఫలితాలు ఉన్నప్పటికి కూడాను కొంతమేర దైవీకపరమైనటువంటి బలం వల్ల పనులు అనేటువంటివి ముందుకు సాగుతూ వస్తుంటాయి. కొంతమేర ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా గట్టెక్కడానికి ప్రయత్నాలు, ఇతరుల యొక్క సహకారాన్ని పొందేసి గట్టెక్కుతూ ఉంటారు.
దానివల్ల పేరు ప్రతిష్టల్లో ఎక్కడా భంగం కలగకుండా మంచి పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకొని దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉంటారు. కుంభరాశి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి లేకపోయినప్పటికీ కూడా పని ఒత్తిడి మాత్రం చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల శారీరకంగా కొంచెం ఇబ్బంది పడేటువంటి అవసరం ఉంటుంది. కనుక మీరు ఓర్పుతో జాగ్రత్తగా నడుచుకోండి. దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటి పొందుతూ ఉంటుంటారు. మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. నేడు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడాను కొంతమేర విజయం సాధించినప్పటికి కూడాను మానసికమైనటువంటి స్థిమితమైనటువంటి లేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కొన్ని పనులలో మీకు మిమ్మల్నే ప్రశ్నించే విధంగా అనేటువంటివి సంభవించవచ్చు. కనుక దాన్ని గురించి మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోండి. దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.